హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈ 2026లో ట్రయాంఫ్ కంపెనీ ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకోబోతుంది. ట్రయాంఫ్ యొక్క సక్సెస్ఫుల్ సిరీస్ మనకు తెలుసు కదా, 400 సీసీలో. సో మనకి స్పీడ్ 400 కావచ్చు, స్క్రాంబ్లర్ 400 కావచ్చు. సో ఈ లైనప్ని ఆ ప్రొడక్షన్ కాస్త హోల్డ్ చేసి వాటి ప్లేస్లో ఈ ఏప్రిల్ 2026లో న్యూ ట్రయాంఫ్ 350 సీసీ వెహికల్స్ని లాంచ్ చేయబోతున్నారన్నమాట. ఈ న్యూస్ విన్న వెంటనే మీకు 1,15,00,000 క్వశ్చన్స్ రైజ్ అయి ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 400 సీసీ లైనప్ అనేది పూర్తిగా ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుందా? ఒకవేళ 400 సీసీ స్టాప్ అయితే పాత ఓనర్స్‌కి స్పేర్ పార్ట్స్, సర్వీసు అవైలబిలిటీలో ఉంటుందా? ఇంకా 350 సీసీ న్యూ ట్రయంఫ్ వెహికల్స్ వస్తే వాటి ప్రైస్ ఎంత పెడతారు? వాటికి పర్ఫార్మెన్స్ ఎంత ఇస్తారు? పైగా ఇండియాలో 350 సీసీ మార్కెట్ అనేది బైక్స్ విషయంలో చాలా క్రేజీ ఉంటది. సో ఆ విషయానికొస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సృష్టించేశారు. అలాగే హోండా బిగ్ వింగ్స్ నుంచి జావా వెహికల్స్ ఇవన్నీ ఉన్న కాంపిటీషన్‌లో కొత్తగా వస్తున్నటువంటి ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ చేయబోతున్నాయనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి న్యూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే, నిజంగా ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ వస్తున్నాయనంటే, సో బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, సో మనకి 2026 ఏప్రిల్‌లో ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ రాబోతున్నాయని చెప్పారు. ఇది ఇప్పుడైతే చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయిన న్యూసే. ఖచ్చితంగా 350 సీసీ ట్రయంఫ్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎందుకు తీసుకొస్తున్నారు 350 సీసీ ట్రయంఫ్ వెహికల్స్ అనంటే, సో ప్రెజెంట్ అయితే ఇండియాలో ట్యాక్స్ అనేది 350 సీసీ బిలో వెహికల్స్‌కి చాలా తక్కువ, 18% నడుస్తుంది. అదే 400 సీసీ వెహికల్స్ కనుకో 40% జీఎస్టీ పే చేయాలి. అడుదిరిగి ఇటుదిరిగి ఇండియన్స్ మీదే ఆ భారం పడుతుంది కాబట్టి చాలా కంపెనీస్ అయితే మాత్రం 350 సీసీలోనే వెహికల్స్ తీసుకొద్దామని చూస్తుంటాయి. సో దట్స్ ద ఇంట్రెస్టింగ్ రీజన్ అన్నమాట ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ రావడానికి. అయితే ఇప్పుడున్నటువంటి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ట్రయంఫ్ 400 సీసీ వెహికల్స్ పూర్తిగా స్టాప్ అయిపోతాయా? స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా లేదా అనేది. సో ప్రెజెంట్ అయితే మాత్రం వీటి ప్రొడక్షన్ అయితే మాత్రం కంపల్సరీ తగ్గిస్తారు. ఆ ఫ్యూచర్‌లో లిమిటెడ్ ఎడిషన్ లాగా అయితే మాత్రం ఉంచుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అమ్ముతారు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రయంఫ్ అనేది సర్వీస్ ప్రెజెంట్ ఇప్పుడు మంచిగా అందిస్తుంది. షోరూమ్స్ కూడా ఇండియా వైడ్ చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఖచ్చితంగా కూడా ట్రయంఫ్ 400 సీసీ వెహికల్స్‌కి స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి. సో ఇక లిమిటెడ్ ఎడిషన్ లాగా కంటిన్యూ చేస్తారన్నాం కదా! అప్పుడు రెస్పాన్స్‌ని బట్టి పబ్లిక్‌లో అసలు వాటిని కంటిన్యూ చేయాలా? పూర్తిగా స్టాప్ చేయాలనేదాన్ని డిసైడ్ చేస్తారనమాట. అయితే చాలామంది ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూసేది ఏందంటే ప్రైస్. ఏ ప్రైస్ పాయింట్‌లో ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్‌ని లాంచ్ చేయబోతున్నారు అని. సో ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ స్పీడ్ 400 వెహికల్ యొక్క ప్రైస్ రూ. 2,39,000. ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్‌లో తీసుకొచ్చారు. సో నాకు తెలిసి 350 సీసీ వెహికల్స్ తీసుకొస్తే 100% రూ. 2,10,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్‌కి అయితే తెస్తారు. అంటే 30,000-25,000 మధ్యలో మనమైతే ఈజీగా సేవ్ చేసుకోవచ్చనమాట. సో అంటే ఆ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. ఆ పర్ఫార్మెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సో వెహికల్ వచ్చిన వెంటనే మీకైతే నేను రివ్యూ తీసుకొచ్చేస్తాను. ఆన్ పాయింట్ స్పాట్ అప్డేట్స్‌ని వెంటనే పొందాలంటే సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే టింగ్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఓకే. ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ అయితే ప్రెజెంట్ మార్కెట్‌లోకి వచ్చేసాయి అనుకుందాం. మరి కాంపిటీషన్ పరిస్థితి ఏంటి? సో ఆ కాంపిటీషన్‌లో తట్టుకొని నిలబడగలుగుతాయా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే, ప్రీమియం బ్రాండ్, బిల్డ్ క్వాలిటీ బావుంటుంది. పర్ఫార్మెన్స్ ఇరగదీస్తారు. వీటితో పాటు లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ మోడర్న్ టెక్ ఫీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో సర్వైవ్ అవ్వచ్చు. కానీ మన ఇండియాలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ని తట్టుకొని నిలబడగలగాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ప్రెజెంట్ 350 సీసీ మార్కెట్‌లో రూల్ చేస్తుంది. అండ్ రూల్ చేయబోతుంది. సో మార్కెట్‌లో మంచి ఫైట్ ఇస్తుంది రాయల్ ఎన్‌ఫీల్డే. సో చుక్కలు చూపిస్తుందన్నమాట చాలా 350 సీసీ వెహికల్స్‌కి. అలాంటి 350 సీసీ సెగ్మెంట్‌లోకి ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ తీసుకురావడం అనేది సో ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ ఎదుర్కోవాల్సిందే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి. ఆ ఎదుర్కొనే విషయంలో ముఖ్యంగా ఎదుర్కోవాల్సినటువంటి పాయింట్ ఏదైనా ఉందంటే, ట్రయంఫ్ వెహికల్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క రీసేల్ వాల్యూ. సో చాలా గట్టిగా ఉంటుంది రీసేల్ వాల్యూ. ఆఫ్‌కోర్స్ ట్రయంఫ్ వెహికల్స్‌లో పర్ఫార్మెన్స్ చాలా బావుంటుంది. సో పర్ఫార్మెన్సా లేదంటే రీసేలా అనేది కస్టమర్ డిసైడ్ అయినప్పుడే, పర్ఫార్మెన్స్‌కి మెయిన్ ప్రయారిటీ గనక ఇచ్చాడంటే మాత్రం కస్టమర్ ఖచ్చితంగా కూడా ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువన్నమాట. ఇక ఫైనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే, సో ట్రయంఫ్ 350 సీసీ వెహికల్స్ గనక లాంచ్ అయ్యాయంటే ఖచ్చితంగా కూడా సో బిగ్గెస్ట్ కాంపిటీటర్ అయితే అవుతుందన్నమాట రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి. ఇది మాత్రం కన్ఫర్మ్. సో కస్టమర్స్ గనక ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైపే మొగ్గు చూపించారంటే మాత్రం సో మంచి సేల్స్ కూడా నమోదు చేస్తాయని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారు? మీరైతే ఏది ప్రిఫర్ చేస్తారు? ట్రయంఫ్ 350 సీసీ వెహికలా? లేదంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ వెహికల్సా? లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్‌లో మీ వాల్యుబుల్ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి వెళ్ళండి. ప్రతి కామెంట్ చదువుతాను. సో వీలైతే మాక్సిమం మీ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.
మరొక మంచి వీడియోతోటి మీ ముందుకొస్తాను. సో, అక్కడి దాకా వెళ్ళాలంటే మనం ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయాలి అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయాలి. సో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సోలో క్రియేటర్స్‌ని ఎంకరేజ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై బై.